ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా సంతోషం. ఈ రీతిగా మనము మరొక్కసారి కలుసుకునే కృపనిచ్చినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నిరంతరంగా యోహాను సువార్త వాక్య ధ్యానాల ద్వారాగా మీ హృదయంలో మీరందరూ గొప్ప నిరీక్షణని, సంతోషాన్ని మీరు పొందుకుంటున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. నిజంగా యేసుక్రీస్తుని మనం కలవకముందు, యేసు యొక్క మాటని మనం పొందుకోకముందు మన జీవితంలో నిరాశ, నిస్పృహ, ఒంటరితనం ఉన్నప్పటికీ ఆ యొక్క వాక్యాన్ని మనం పొందుకున్న తర్వాత ఆ వాక్యము మన జీవితాన్ని ఎంతో అద్భుతంగా ఎంతో దీవెనకరంగా మారుస్తుంది. ఈ యోహాను సువార్తను మనం చదివినట్లయితే 1వ అధ్యాయంలో వాక్యము శరీరాన్ని ధరించుకొని ఏ విధంగా ఈ లోకానికి వచ్చిందన్న విషయం గురించి 1వ అధ్యాయం మాట్లాడుతూ ఉంది. అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కానాను పెళ్లి విందులో ఆ యొక్క పరిచారకులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విందు పరిచారకులు వాళ్ళకు అన్నీ అర్థం కానప్పటికీ కూడా ఎప్పుడైతే మరియా యేసు మీతో ఏం చెప్తాడో ఆ విధంగా చేయండి అని చెప్పినప్పుడు, యేసు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారం చేసినప్పుడు నిజంగా నీళ్లు ద్రాక్షరసంగా మారడం మనం చూడగలుగుతూ ఉన్నాం. 3వ అధ్యాయంలో యేసు నికోదేముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఎలా తిరిగి జన్మిస్తాడు, తిరిగి జన్మించాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలి, ఒక వ్యక్తి ఎలా నిత్య జీవాన్ని పొందుకుంటాడన్న విషయం గురించి యేసు నికోదేముతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే 4వ అధ్యాయంలో యేసు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే రీతిగా 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల వ్యాధితో ఉన్న వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ఎవరిని కలిసినా, ఎవరితో మాట్లాడుతూ ఉన్నా వారి జీవితం ఎంతో అద్భుతంగా, ఎంతో దీవెనకరంగా, ఎంతో గొప్పగా మారుతూ ఉంది. యేసుని కలవకముందు, యేసుని కలిసిన తర్వాత, వాక్యం వినకముందు, వాక్యాన్ని విన్న తర్వాత వారి యొక్క జీవితము భూమికి ఆకాశం ఎంత వ్యత్యాసంగా ఉందో అంత వ్యత్యాసాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. మనం బైబిల్లో చూసినట్లయితే ఆదికాండంలో దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. దేవుడు అబ్రహామును పిలిచాడు, నేను అనేకమైన జనములకు తండ్రిగా చేస్తానని. ఆ వాగ్దానం బట్టి అబ్రహాము తన యొక్క గ్రామాన్ని, తన బంధువుల్ని, సమస్తాన్ని వదిలిపెట్టి దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళాడు. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు అబ్రహాముకి ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు వివాహం చేసుకునే సమయం వచ్చినప్పుడు అబ్రహాము తన పెద్ద దాసుని పిలిపించి ఇలా అంటూ ఉన్నాడు, నువ్వు నా బంధువుల దగ్గరికి వెళ్ళి నా కుమారుడైన ఇస్సాకుకి భార్యను తీసుకురమ్మని చెప్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ దాసుడు వెండి, బంగారం, వస్త్రాలను తీసుకుని నాహోరు అనే ప్రాంతానికి రావడం జరిగింది. తను ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఊరు బయట నిలబడి చాలామంది స్త్రీలు నీళ్లు చేదుకోవడానికి వస్తూ ఉన్నప్పుడు తను ఈ విధంగా దేవుని ముందు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా యజమానుడైన అబ్రహాము, దేవా, నేను ఈ ప్రాంతానికి వచ్చాను, ఇక్కడ చాలామంది స్త్రీలు నీళ్లు చేదుకోవడానికి వస్తూ ఉన్నారు. ఎవరికైతే దయచేసి నాకు దాహం కిమ్మని అడుగుతానో నువ్వు తాగు, అలాగే నీ వంటలు కూడా నీళ్లు పోస్తానని చెప్తాదో ఆ చిన్నది నా యజమానుడు కుమారుడని ఇస్సాకును భార్యగా ఇచ్చావని నేను నమ్ముతూ ఉన్నానని తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో రిబ్కా కడవనెత్తుకొని నీళ్లు తీసుకెళ్ళడానికి వస్తూ ఉంది. ఆ సమయంలో ఈ దాసుడు ఆమె దగ్గరికి వెళ్ళి దయచేసి నాకు నీళ్ళిమ్మని అడిగినప్పుడు నువ్వు తాగు, అలాగే నీ వంటలు కూడా నీళ్లు పోస్తానని చెప్పి రిబ్కా చెప్తూ ఉంది. ఆ విధంగా ఈ యొక్క దాసుడు ఇస్సాకుకి భార్యను తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆదికాండంలో మనం చూసినట్లయితే 27వ అధ్యాయంలో యాకోబు తన అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని మోసం చేసి ఇస్సాకు నుండి పొందుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఏశావు యాకోబుని చంపేయాలనుకున్నప్పుడు రెబ్కా ఏం చేస్తూ ఉందంటే లాబాను దగ్గరికి పంపిస్తూ ఉంది. నిజంగా ఈ యొక్క యాకోబు తన మామ దగ్గరికి బయలుదేరాడు. తను ఎప్పుడైతే పద్నారాం ప్రాంతానికి వస్తూ ఉన్నాడో ఆ సమయంలో యాకోబు
ఈ యొక్క రాహేల్ని ఎక్కడ కలుస్తూ ఉన్నాడంటే బావి దగ్గర కలుస్తూ ఉన్నాడు. రాహేల్ ఎప్పుడైతే తన తండ్రి అయిన లాబాను గొర్రెల్ని ఆ మందల్ని తీసుకొని వస్తూ ఉందో నీళ్ళని పోస్తూ ఉన్నాడు. అదే రీతిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ సమరయ స్త్రీని ఎక్కడ కలుస్తూ ఉన్నాడంటే యాకోబు బావి దగ్గర కలుస్తూ ఉన్నాడు. నిజంగా యాకోబు కాలంలో త్రవ్వబడిన ఈ బావి తరతరాలుగా అక్కడున్న ప్రజలకి నీళ్ళనిస్తూ ఉంది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో మరి సమరయ పట్టణంలో ప్రజలు వచ్చి నీళ్ళని తోడుకుంటూ వెళ్తూ ఉన్నారు. మరి ఆ బావి దగ్గర యేసుక్రీస్తు ఈ యొక్క సమరయ స్త్రీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నిజంగా మిట్ట మధ్యాహ్నం వేళ యేసు ఆ బావి దగ్గర ఉన్నాడు. ఆ సమయంలో సమరయ స్త్రీ నీళ్ళని తోడుకుని వెళ్ళడానికి వచ్చింది. అప్పుడు యేసు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా, నాకు తాగడానికి కొంచెం నీళ్ళిమ్మని అడిగినప్పుడు, నేను సమరయ స్త్రీని, నువ్వు ఒక యూదుడివి, నా దగ్గర నీళ్లు ఎలా నువ్వు తాగుతావు? యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, అందుకే యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు తాగు వాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. యేసుక్రీస్తు ఆమెతో ఏమంటూ ఉన్నాడంటే, నేనిచ్చే నీళ్లు ఎవరైతే తాగుతారో వారెప్పటికీ దప్పిగొనరని చెప్తూ ఉన్నాడు. నిజంగా ఈ సమరయ స్త్రీకి అర్థం కావట్లేదు. అరే, ఒక్కసారి నీళ్లు తాగితే మళ్ళా దాహం అవుతుంది. అందుకోసమే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి వచ్చి ప్రజలు నీళ్ళని తీసుకుని వెళ్తూ ఉన్నారు. మరి అసలు దాహమే అవ్వని నీళ్ళు ఉన్నాయా? నిజంగా సమరయ స్త్రీకి అర్థం కావట్లేదు. కానీ యేసేమంటూ ఉన్నాడంటే, ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరల దప్పిగొనను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు. ఇప్పుడు నువ్వు తీసుకెళ్తున్న నీళ్ళని తాగితే నీకు మరలా దాహం అవుతుంది. కానీ నేనిచ్చే నీళ్లు తాగినట్లయితే ఇప్పటికి కూడా దాహం అవ్వదు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకే వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. నిజంగా సమరయ స్త్రీ ఆ యొక్క యేసు మాటల్ని వింటూ ఉన్నప్పుడు ఆ యొక్క యేసు మాటలు ఆమెకు అర్థం కావట్లేదు. కానీ ఆమెకు అర్థమైన కాకపోయినా ఆమె ఏం చేస్తూ ఉందంటే 15వ వచనం మనం చూసినట్లయితే, ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండునట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, నిజంగా సమరయ స్త్రీ తనకు అర్థమైన కాకపోయినా తన ఒక విషయం స్పష్టంగా యేసుని అడుగుతూ ఉంది, దయచేసి ఆ నీళ్ళని నాకు ఇవ్వు, నేను ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఆ నీళ్ళని తోడుకొని వెళ్ళకుండా దయచేసి ఆ నీళ్ళని నాకు ఇవ్వు, ఎప్పటికీ దప్పికవని నీళ్ళని దయచేసి నాకు ఇవ్వమని చెప్పి యేసుని తాను అడుగుతూ ఉంది. ఈ సమరయ స్త్రీ ఎటువంటి దప్పికను తాను కలిగి ఉంది? ఇక్కడ మనం చూసినట్లయితే వెంటనే యేసు ఏమంటూ ఉన్నాడంటే 16వ వచనం, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5గురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడును నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. ఈ సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే తను ఆల్రెడీ ఒక వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది. ఆ వ్యక్తితో తను సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంది. మరి కారణం మనకు తెలియదు, కానీ కొంత సమయం తర్వాత ఆ వ్యక్తిని వదిలిపెట్టింది. ఆ తర్వాత రెండో వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది. ఆ వ్యక్తితో కూడా తన సంతోషాన్ని పొందుకోలేదు, సంతృప్తిని పొందుకోలేదు. రెండో వ్యక్తిని వదిలిపెట్టింది. మూడో వ్యక్తిని చేసుకుంది. ఆ వ్యక్తిని కూడా కొంత సమయంతో వదిలిపెట్టింది. ఆ తర్వాత 4, ఆ తర్వాత 5 మందిని వదిలిపెట్టి ఇప్పుడు 6వ వ్యక్తితో తాను ఉంటుంది. ఆల్రెడీ ఆమెకి 5 మందితో మ్యారేజ్ అయింది. 5గురు భర్తలను తాను కలిగి ఉంది. కానీ తన హృదయంలో తాను కలిగి ఉన్న దాహానికి
ఎటువంటి సంతృప్తినిచ్చే నీళ్ళని తాను పొందుకోలేదు. ఆ దాహము శరీరానికి సంబంధించిన దాహం కాదు, కానీ ఆ దాహము ఆత్మకు సంబంధించిన దాహం. ఈవెందో మొదటి వ్యక్తిని పెళ్లి చేసుకుంది, మొదటి భర్తతో సంతోషం లేదు, సంతృప్తి లేదు. రెండవ భర్త, మూడో భర్త, నాలుగో భర్త, ఐదో భర్త, 5 మందిని వదిలేసి ఇప్పుడు 6వ వ్యక్తితో తాను ఉంది. ఈ 6 వ్యక్తులు అయిపోయిన తర్వాత ఇప్పుడు తాను ఎవరిని కలుస్తుందంటే యేసుని కలుస్తూ ఉంది. నిజంగా ఇక్కడ యేసు ఆమె శరీరానికి సంబంధించిన భర్తగా లేడు, కానీ ఇప్పుడు యేసు తన యొక్క ఆత్మకి భర్తగా మారుతూ ఉన్నాడు. చూడండి, వివాహమైన తర్వాత స్త్రీ పురుషుడి నుండి విత్తనాన్ని పొందుకున్నప్పుడు, ఆ పురుషుడి విత్తనాన్ని పొందుకున్న తర్వాత ఆ స్త్రీ జీవాన్ని పొందుకుంటుంది. స్త్రీ ఎంత బలహీనంగా ఉన్నా, స్త్రీ ఎన్ని కొదువులు కలిగి ఉన్నా, స్త్రీ చురుకుగా పనిచేసే వ్యక్తిగా ఉన్నా, బద్ధకస్తురాలిగా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ పురుషుడు నుండి విత్తనాన్ని పొందుకున్నట్లయితే ఎలాగైతే ఒక జీవాన్ని మరి తను జన్మనిస్తూ ఉందో, అదే రీతిగా ఈరోజు మన హృదయంలో నిరాశ, నిస్పృహ, ఒంటరితనము, పాపము, నొప్పి, బాధను మనం కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడి యొక్క వాక్యమును మనం పొందుకున్నట్లయితే ఆ వాక్యంలో శక్తి ఉంది మన హృదయాన్ని మార్చడానికి, మన పరిస్థితిని మార్చడానికి, మన జీవితాన్ని మార్చడానికి. ఈరోజు ఈ సమరయ స్త్రీ 5 మంది భర్తలను కలిగి ఉంది. ఆ 5 మందిని వదిలిపెట్టి 6వ వ్యక్తితో ఉన్నప్పటికీ తన హృదయంలో నిజమైన సంతృప్తి లేదు. తను ఇంకా దాహాన్ని కలిగి ఉంది. ఎప్పుడైతే తను యేసుని కలిసిందో, ఎప్పుడైతే తను యేసు మాటను వింటూ ఉందో, యేసు అంటూ ఉన్నాడు, ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు, నేనిచ్చే నీళ్లు తాగు వాడు ఎప్పటికూ దప్పికొనడు. నిజంగా ఆమెకు అర్థం కావట్లేదు, అరే ఎప్పటికీ దప్పిక అవ్వని నీళ్లున్నాయా? ఒకసారి నీళ్లు తాగితే మరలా దప్పిక అవుతుంది, మరలా తాగితే మరలా దప్పిక అవుతుంది. కానీ ఈ యేసు ఈయనిచ్చే నీళ్లు తాగితే ఎప్పటికీ దప్పిక అవ్వదా? ఈవెందో తనకు అర్థమైన కాకపోయినా తను యేసుని అడుగుతుంది, దయచేసి ఆ నీళ్ళ నాకు దయచేయి. అప్పుడు యేసు అంటూ ఉన్నాడు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొనిరా. ఆమె అంటూ ఉంది, వాస్తవానికి నాకు పెనిమిటి లేడు. నిజానికి తను ఆల్రెడీ ఒక ఆయనతో ఉంటూ ఉంది, 6వ వ్యక్తితో ఉంటూ ఉంది. అంతకుముందు 5 మందితో వివాహం అయింది. 5 మందిని వదిలిపెట్టి 6వ వ్యక్తితో ఉన్నప్పటికీ ఆమె చెప్తూ ఉంది, నాకు పెనిమిటి లేడు. నిజంగా తన హృదయంలో నిజమైన సంతోషం, నిజమైన సంతృప్తి అనేది లేదు. మరి ఆ సమయంలో యేసు ఆమె హృదయంలో తన యొక్క మాటను స్థాపిస్తూ ఉన్నాడు. యేసు మాటను తాను పొందుకున్న తర్వాత నిజమైన సంతృప్తిని తాను పొందుకుంటూ ఉంది. ఆ తర్వాత ఆ యేసు నుండి తాను పొందుకున్న మాటను బట్టి తన హృదయంలో గొప్ప సంతోషాన్ని, సంతృప్తిని పొందుకున్న తర్వాత తన యొక్క కుండని అక్కడే విడిచిపెట్టి, ఆ బావి దగ్గర విడిచిపెట్టి వెంటనే ఆ సమరయ పట్టణంలోకి వెళ్ళి తన ప్రజలందరికీ కూడా ఆ యేసుని పరిచయం చేస్తూ ఉంది. దయచేసి మీరందరూ రండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయనను మీరు కలుసుకోండి అని తను ఎప్పుడైతే మాట్లాడుతూ ఉందో, ఎప్పుడైతే ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి యేసు గురించి పరిచయం చేస్తూ ఉందో, వారికి ఏం అర్థం కానప్పటికీ ఈమె మాటను బట్టి వారందరూ కూడా యేసు దగ్గరకు వచ్చినప్పుడు, వాళ్ళందరూ యేసు మాటని విన్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఇప్పటి వరకు నువ్వు చెప్పిన దాన్ని బట్టి మేము నమ్మాము, ఇప్పటివరకు నువ్వు చెప్పిన దాన్ని బట్టి మేము వెంబడించాము, కానీ ఇప్పుడు మా అంతటా మేము తెలుసుకున్నాము ఈయన నిజంగా రక్షకుడు. యోహాను సువార్త 4:42 మనం చూస్తే, మా మటుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని. నిజంగా ఈ సమరయ స్త్రీ హృదయంలో నిజమైన సంతోషం, నిజమైన నిరీక్షణ లేదు, సంతృప్తిని తను కలిగి లేదు. కానీ ఎప్పుడైతే యేసును కలుసుకుందో, యేసు యొక్క మాటను తాను పొందుకున్నప్పుడు నిజంగా తన హృదయంలో నిజమైన సమాధానం తను పొందుకుంది. తను పొందుకోవడం మాత్రమే కాదు, కానీ తను పొందుకున్న ఆ యొక్క సంతృప్తిని బట్టి
తన కుండను బావి దగ్గర విడిచిపెట్టి ఆ సమరయ పట్టణం దగ్గర లోపలికి వెళ్ళి ప్రజలందరికీ ఆ యేసుని గురించి పరిచయం చేసినప్పుడు ఆ ప్రజలందరూ వచ్చి యేసు దగ్గర కూర్చొని వాక్యం విన్నారు. యేసు నుండి విన్న తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఈయన నిజముగా లోకరక్షకుడు, ఈయన తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి కొన్ని రోజులు వాళ్ళు యేసుని వారి దగ్గర ఉంచుకొని యేసు నుండి మాటలు వింటూ యేసు హృదయంతో వాళ్ళందరూ ఏకమై నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకున్నారు. ఈరోజు మీరు ఎవరైనప్పటికీ, మీరు ఎలాంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మీ హృదయంలో యేసుని మీరు కలిసినట్లయితే, వాక్యంతో మీరు ఏకమైనట్లయితే నిజమైన సంతృప్తిని, సమాధానాన్ని మీరు పొందుకుంటారు. నేను కూడా చిన్నప్పటి నుండి సంఘానికి వెళ్తూ, ప్రార్థన చేస్తూ, వాక్యం వింటూ, బైబిల్ చదువుతూ, ఉపవాసం ఉంటూ, పరిచర్య చేస్తూ ఒక క్రైస్తవుడిగా ఎలాంటి జీవితం జీవించాలో అటువంటి జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను. కానీ నా హృదయంలో నిజమైన సంతోషం లేదు, నా హృదయంలో నిజమైన సమాధానం లేదు. ఈ సమరయ స్త్రీ ఎలాగైతే 5 మంది భర్తను కలిగి ఉన్నప్పటికీ వారందరినీ వదిలిపెట్టి 6వ వ్యక్తితో ఉంటున్నప్పటికీ ఆమె హృదయంలో ఎలాగైతే హస్బెండ్ లేని వ్యక్తిగా ఉన్నదో, నా హృదయంలో నేను ఒక క్రైస్తవుణ్ణి, సంఘానికి వెళ్తూ, ప్రార్థన చేస్తూ, వాక్యం వింటూ, వాక్యాన్ని చదువుతూ, ఇతరులకు వాక్యాన్ని బోధిస్తూ, ఎన్నో మంచి పనులు చేస్తూ ఎంతగానో నేను ఆత్మీయ జీవితం జీవించడానికి పగలనక రాత్రనక ప్రయాసపడుతూ ఉండేవాడిని. కానీ నా హృదయంలో నిజమైన సమాధానం లేదు, నా హృదయంలో నిజమైన సంతోషం లేదు. ఎలాగైతే ఈ యొక్క సమరయ స్త్రీ సంతృప్తి లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నదో, దప్పి కలిగి ఉన్నదో, నా ఆత్మీయ జీవితంలో కూడా నేను పాపక్షమాపణ పొందుకోవడానికి నేను ఎదురు చూస్తూ ఉండేవాడిని. యేసుక్రీస్తు ఎలాగైతే యాకోబు బావి దగ్గర ఈ యొక్క సమరయ స్త్రీని కలిశాడు, 2019 మార్చి 15వ తారీఖున యేసుక్రీస్తు తన మాట ద్వారా నన్ను కలుసుకున్నాడు. ఈ వాక్యం విననంత వరకు నేను పాపిని, నా దగ్గర పాపం ఉంది, నేను మరణిస్తే నరకానికి వెళ్తాను, ఇటువంటి హృదయంతో నేను జీవించాను. కానీ ఎప్పుడైతే యేసు యొక్క మాటతో నేను ఏకమైనప్పుడు, యేసు మాటను పొందుకున్నప్పుడు నా హృదయంలో నిజమైన సంతోషాన్ని, నిజమైన సమాధానం నేను పొందుకున్నాను. నిజమైన పాపక్షమాపణ నేను పొందుకున్నాను. ఎప్పుడైతే నా పాపాలు పరిపూర్ణంగా కడగబడ్డాయి, నిశ్చిత నా హృదయంలో స్థాపించబడ్డదో, ఆ రోజు నుండి యేసు నా జీవితాన్ని నడిపించడం నేను చూడగలుగుతూ ఉన్నాను. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు అలాగే శీల వీళ్ళిద్దరు కూడా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఆ ఫిలిప్పి ప్రాంతంలో ఎప్పుడైతే వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారో, ఒకరోజు పౌలు అలాగే శీల ఇద్దరు కూడా వెళ్తూ ఉన్నప్పుడు పుతోను అనే దయ్యం పట్టబడిన ఒక చిన్నది నిరంతరంగా ఆ యొక్క పౌలు శీలను చూస్తూ వాళ్ళని ఎగతాళి చేస్తూ, వీరు నిజంగా మీకు సువార్తను ప్రకటించడానికి వచ్చిన బోధకులని చెప్తూ ఎంతగానో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంది. ఆ సమయంలో పౌలు ఆ యొక్క చిన్నదాన్ని చూసి ఎప్పుడైతే గద్దించాడో, వెంటనే ఆ యొక్క పుతోను అనే దయ్యము ఆ యొక్క చిన్నదాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దాని యొక్క యజమానుడు ఆ యొక్క లాభసాధకాన్ని పోగొట్టుకున్నాడనే విషయం చూసి పౌలుని శీలాని భయంకరంగా శిక్షించి వాళ్ళని చెరసాల్లో బంధించారు. కాళ్ళకి చేతులకి బోండాలు బిగించి ఎటూ కదలకుండా చాలా ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో వాళ్ళని బంధించారు. నిజంగా మనం చూసినట్లయితే పౌలు శీల ఇద్దరు కూడా మేబీ వాళ్ళ హృదయంలో మేము సువార్త కోసమే ఇక్కడ ఉన్నాము, సువార్తని మేము ప్రకటిస్తూ ఉన్నాం, కానీ ఎందుకు దేవుడు ఇటువంటి పరిస్థితిని అనుమతించాడు, మేబీ ఇలాంటి ఒక హృదయాన్ని కూడా వాళ్ళు కలిగి ఉండొచ్చు. కానీ మధ్యరాత్రి వేళ పౌలు శీలలు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అపొస్తల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండెరి, ఖైదీలు వినుచుండెరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకంలో ఊడెను. ఎప్పుడైతే పౌలు శీలలు ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారో, మహాభూకంపం కలగడాన్ని బట్టి ఆ చెరసాల తలుపులన్నీ తెరవబడ్డాయి.
ఆ సమయంలో చెరసాల నాయకుడు ఎప్పుడైతే దాన్ని చూశాడో ఖైదీలందరూ పారిపోయారని చెప్పి తనను తాను చంపుకోవడానికి సిద్ధపడినప్పుడు పౌలు వెంటనే ఆయనతో మాట్లాడుతూ, ఖైదీలందరం మేము ఇక్కడే ఉన్నాము, దయచేసి మిమ్మల్ని మీరు ఏ హాని చేసుకోవద్దని చెప్పినప్పుడు ఫైనల్గా ఆ చెరసాల నాయకుడు పౌలును శీలను తన ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ గాయాలు కడిగి నిజంగా వాళ్ళకి ఆహారం పెట్టి వారి నుండి సువార్తను విన్నప్పుడు చెరసాల నాయకుడు తన కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజు రక్షణ పొందుకున్నారు. మొదట్లో పౌలు శీల హృదయంలో ఎంతో నొప్పి, ఎంతో బాధ ఉండొచ్చు. ఎందుకు సువార్తలో ముందుకెళ్తున్నప్పుడు ఇటువంటి ఒక కష్టం దేవుడు అనుమతించాడు, ఎందుకు దేవుడు ఇటువంటి ఒక ఇబ్బందిని అనుమతించాడు, ఇలాంటి హృదయాన్ని వాళ్ళు కలిగి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మధ్యరాత్రి వేళ పౌలు శీల హృదయాన్ని మనం చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. ఈరోజు సువార్తలో ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో బాధల్ని, ఎన్నో నొప్పిని మనం పొందుకోవచ్చు. కానీ ఈరోజు యేసు మనతో ఉన్నాడు. మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేసిన యేసు మనతో ఉన్నాడు. ఆ యేసు మన కోసం పనిచేస్తూ ఉన్నాడు. యేసు మనల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా వదిలిపెట్టడం లేదు. ఎప్పుడైతే వాళ్ళు యేసుని గురించి ఆలోచించారో, యేసుతో వాళ్ళు ఏకమయ్యారో, యేసు హృదయంతో ఏకమైనప్పుడు ఏమైందో వాళ్ళ శరీరంలో నొప్పిని బాధను కలిగి ఉంటున్నప్పటికీ కూడా పౌలు శీలలు ప్రార్థన చేస్తూ ఉన్నారు, పౌలు శీలలు పాటలు పాడుతూ ఉన్నారు. ఆ తర్వాత భూకంపం కలిగింది. చెరసాల నాయకుడు ఆ యొక్క సంఘటనను బట్టి చెరసాల నాయకుడు పౌలు శీలల ద్వారా సువార్తను విని వాళ్ళు రక్షణ పొందుకున్నారు. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సమరయ స్త్రీ 5 మంది భర్తలను కలిగి ఉంది. వారిని వదిలిపెట్టి 6వ వ్యక్తితో ఉన్న ఆమె హృదయంలో నిజమైన భర్తను తను కలిగి లేదు. కానీ ఆ సమరయ స్త్రీ ఒకరోజు యేసును కలుసుకుంది. ఆ యేసు తన ఆత్మకు భర్తగా మారాడు. ఆ యేసు మాట తన హృదయంలో తను పొందుకున్నప్పుడు తన జీవాన్ని పొందుకుంది, తన నిరీక్షణ పొందుకుంది. చివరిగా తన హృదయంలో ఉన్న ఆ యొక్క దప్పిక పరిపూర్ణంగా యేసు మాటను బట్టి తీర్చబడ్డది. ఎప్పుడైతే యేసు నుండి ఆ యొక్క జీవజలాన్ని తను పొందుకుందో, ఎప్పటికీ దాహమవ్వని ఆ జలాన్ని తను పొందుకుందో, వెంటనే తన కుండని ఆ బావి దగ్గర విడిచిపెట్టి ఆ యొక్క సమరయ పట్టణంలోకి వెళ్ళి ప్రజలందరినీ కూడా యేసు దగ్గరికి నడిపించింది. చివరిగా ప్రజలందరూ యేసు నుండి వాక్యాన్ని విని ఇతను నిజముగా లోకరక్షకుడు అన్న విషయం వాళ్ళు తెలుసుకుని వారందరూ కూడా వాళ్ళ హృదయంలో గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకున్నారు. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు మనం ఎవరమైనప్పటికీ, మన హృదయం, మన పరిస్థితి ఎలాగున్నప్పటికీ, ఈరోజు యేసు మాటతో మనం ఏకమైనట్లయితే నిజంగా మన హృదయంలో అన్ని విషయాల్లో మనం స్వతంత్రాన్ని పొందుకుంటాం, అన్ని విషయాల్లో మనం సమాధానాన్ని పొందుకుంటాం. కాబట్టి నేను నమ్ముతూ ఉన్నాను, నిజంగా మీ అందరి హృదయాలలో ఆ యేసుక్రీస్తు మీ ఆత్మకు భర్తగా కలిగి ఉన్నట్లయితే, ఆ యేసు యొక్క మాటతో మీరు ఏకమైనట్లయితే నిజమైన సంతోషాన్ని, నిజమైన సమాధానాన్ని, నిజమైన నిరీక్షణ మీరు పొందుకుంటారండి. ఇంతవరకు నేను వాక్యాన్ని పంచుకుంటాను. మనం ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ఈరోజు నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మా పాపాన్ని, అపరాధం క్షమించి మీరు మమ్మల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేశారు. సమరయ స్త్రీ హృదయంలో నిజమైన భర్తను తాను కలిగి లేదు తండ్రి. కానీ ఎప్పుడైతే యేసు ఆమెను కలుసుకున్నాడో అప్పటి వరకు ఆమె హృదయం తన భర్తను కలిగి లేదు. కానీ యేసును కలుసుకున్నప్పుడు, యేసు మాటతో తను ఏకమైనప్పుడు యేసు ఆమె ఆత్మకు భర్తగా మారాడు. యేసు మాటను పొందుకున్నప్పుడు తన దాహం తీర్చబడ్డది, తన సంతృప్తిని పొందుకుని, సమాధానాన్ని పొందుకుని, తద్వారా సమరయ పట్టణంలో ప్రజలందరినీ కూడా యేసు దగ్గర నడిపించింది. వారందరూ సువార్తను వినగలిగారు, రక్షణ పొందుకోగలిగారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రజల హృదయాలలో నిజమైన నీ మాటను స్థాపిస్తూ వారందరి హృదయాన్ని నిరీక్షణ వైపు మీరు నడిపించమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి విషయంలో నీ మీద ఆధారపడుతూ నీ చిత్తంతో ఏకమే కృపను మీరు ఇస్తారని నమ్ముతూ ప్రతిదీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.